నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఎస్ఏ ఆన్సర్స్ చెప్పబోతున్నాను కదా నేను. సో ఇది మీరు రివిజన్ చేసేటప్పుడు మాత్రమే చూడండి. ఒకవేళ మీకు బిట్స్తో పాటు ఇంకా క్లియర్ ఎస్ఏ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. సో అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ రఫ్గా చెప్పబోతున్నాను అనమాట. అంటే మీరు లాస్ట్ మినిట్లో ఒకసారి ఇలా చూసుకొని అట్ గ్లాన్స్గా చూసుకొని వెళ్ళేలాగా చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎస్సే ఏముంది, వైజ్ఞానిక సంహిత. సో ఇది మనకు ఎవరు రాశారు, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు రాశారు. సో ఈ లెసన్లో మనకి ఏం చెప్తున్నారంటే, ఏదైతే మనకి ఈ లెసన్ ఉందో వైజ్ఞానిక సంహిత ఉందో అది ఎక్కడి నుంచి తీసుకున్నారంట, వైజ్ఞానిక షణ్ముఖం నుంచి తీసుకున్నారు. ఇది పుల్లెల శ్రీరామచంద్రుడు రాశారంట. ఇందులో 6 సైంటిస్ట్స్ ఎవరెవరు వాళ్ళు, పాణిని, కానడ, కౌటిల్య, ఇంకా ఆర్యభట్ట, వరాహ మిహిర, భాస్కరాచార్య గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఇందులో అటామిక్ ఎనర్జీ ఎలా వచ్చింది, లింగ్విస్టిక్స్ ఎలా వచ్చినాయి, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ, ఇంకా ఆస్ట్రానమీ, ఎకనామిక్స్ ఇవన్నీ ఎలా వచ్చాయో ఇతను బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత 105 చాప్టర్స్ ఉన్నాయంట బృహత్ సంహితాలు, అంటే వైజ్ఞానిక సంహితాలు. ఇంకా 4000 శ్లోకాస్ ఉన్నాయి. ఇందులో ఇంకేమున్నాయంట, సన్వి మూమెంట్స్, మూన్వి మూమెంట్స్, స్టార్స్ ఎలా ఉన్నాయి, ఇంకా అర్త్ అనేది ఎలా తిరుగుతుంది, వాటర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తాయి, క్లౌడ్స్లో నుంచి, రెయిన్ అనేది ఎలా పడుతుంది, అర్త్ క్వేక్స్ ఎలా వస్తాయి, రెయిన్బో అనేది ఎలా ఫామ్ అవుతుంది, అండర్ గ్రౌండ్లో వాటర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పినారు. ఇంకా వరాహ మిహిర గురించి కూడా బృహత్ సంహితాలు అతను డిస్క్రైబ్ చేసిండు. సో ఏమేమి డిస్క్రైబ్ చేసిండంటే, వరాహ మిహిర అనే పోయట్ గురించి, అంటే సైంటిస్ట్ గురించి. వరాహ మిహిర అంట కొన్ని అర్లీగానే, అంటే ఏన్షియంట్ టైమ్స్లోనే కొన్ని ఇన్వెంట్ చేశారు, ఇంకా కొన్ని గుర్తించారనమాట. లైక్ రెయిన్ ఎలా పడుతుంది అలాంటివి. అది ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నప్పుడు, ఓ ఇది ఆల్రెడీ వరాహ మిహిర ముందు నుంచే కనిపెట్టినాడా అని చెప్పి అర్థం చేసుకుంటున్నారంట. సో అవేంటివి, ఒకటేమో చంద్రగ్రహణం, ఇంకొకటి సూర్యగ్రహణం, ఇంకా అర్త్, మూన్, అవన్నీ ఫార్మ్స్, షేప్స్ అనేటివి ఎలా ఉండే అనేటివి వరాహ మిహిర ఆల్రెడీ ముందుగానే కనిపెట్టాడంట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారు మనకి, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఎలా ఉండాలి, హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా మనకి వరాహ మిహిర ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఆ తర్వాత స్త్రీ ప్రసమ అనే ఒక నేమ్ది చాప్టర్ ఉందంట అందులో బృహత్ సంహితలో. అందులో వరాహ మిహిర గురించి ఏం చెప్పినారంట, అతను గ్రేట్నెస్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ఉమెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పి మనకి పుల్లెల శ్రీరామచంద్రుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ అతను మనకి ఫుడ్, వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా డకార్ గల అనే ఒక చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను ఇవే కాదు, ఇంకా మనకి నార్మల్గా ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్సే కాకుండా డైలీ లైఫ్ ఈవెంట్స్ గురించి కూడా కొన్ని తెలియని విషయాల గురించి కూడా కనుగొన్నాడంట. ఎవరు, వరాహ మిహిర. సో వరాహ మిహిర ఇన్ని చేశారని చెప్పి మనకి ఎవరు చెప్తున్నారు, బృహత్ సంహిత అనే బుక్లో పుల్లెల శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, అప్పట్లో వరాహ మిహిర ఎన్నైతే ఇన్వెంట్ చేసిండో అవి అప్పట్లో ఉన్న సైంటిస్ట్ నెగ్లెక్ట్ చేసినారంట. బట్ ఇప్పుడు ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంత ఇంటెలిజెంట్ ఉన్నారా అతను అని చెప్పి మనకి చెప్తున్నారంట. సో అతను ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ కనుక చేసుంటే అవన్నిటిని అతని ఇన్నోసెన్స్ వల్ల అయిందని చెప్పి వదిలేసేయండి అని చెప్పి కరెంట్ స్కాలర్స్కి పుల్లెల శ్రీరామచంద్రుడు రిక్వెస్ట్ చేసుకుంటూ మనకి ఈ లెసన్ అనేది వరాహ మిహిర గురించి చెప్పుకుంటూ రాశారనమాట. సో ఇది మనకి ఈ ఎస్సే ఆన్సర్. ఇంకొకటి ఏముందో చూద్దాము. సో నెక్స్ట్ ఎస్సే ఆన్సర్ ఏముంది మనకి, నా గంగదత్త పునరేతి కూపం. సో ఇది మనకి ఎవరు రాశారు, విష్ణు శర్మ రాశారు. సో ఈ లెసన్లో మనకి ఏముందంటే, ఈ లెసన్లో మనకి ఒక ఫ్రాగ్ ఇంకా ఒక స్నేక్ గురించి ఉంది. సో మనకి ఫ్రాగ్ నేమ్ ఇందులో ఏమిచ్చారు, ఈ లెసన్లో మనకి గంగదత్త. అదే స్నేక్ పేరు ఏమిచ్చారు, ప్రియదర్శన అనే పేరు అతనిది. ఎవరిది, స్నేక్ది, దర్శన. ఓకేనా. సో ఎవరైతే ఫ్రాగ్ ఉన్నారో ఇతను ఫ్రాగ్ వాళ్ళందరికీ కింగ్ అన్నమాట. ఎవరు, గంగదత్తుడు. సో ఈ స్నేక్ ఎందుకు మధ్యలో వచ్చింది, అసలు ఏంటిది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో ఉందన్నమాట. సో ఫ్రాగ్ కింగ్ అయిన గంగదత్తుడికి ఒకరోజు ఏమైందంటే, వాళ్ళ రిలేటివ్స్ అంటే ఫ్రాగ్ వాళ్ళనే కొంత వేరే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్లో కొంతమంది ఇతన్ని ఎగతాళి చేసినారంట. సో ఒక కింగ్గా ఎగతాళిని తీసుకోలేకుండా అతను ఏమనుకున్నాడు, వీళ్ళని ఎలాగైనా చంపేయాలి అని అనుకున్నాడు.
సో ఇతని వల్ల అది సాధ్యం అవ్వలేదు. ఒక కింగ్ అయినా సరే అతను ఏమనుకున్నాడు, ఒక ఫ్రాగ్‌కి ఎనిమీ ఏంటిది? స్నేక్ కదా! సో స్నేక్‌ది హెల్ప్ తీసుకుందాం అని అనుకున్నారు. సో స్నేక్ దగ్గరికి వెళ్తాడనమాట. స్నేక్ పేరు ఏంటిది మనకి? ప్రియదర్శన. సో దాని ఏదైతే స్నేక్ ఉండే హోల్ ఉంటుందో ఒక చెట్టులో, సో ఆ హోల్ దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు? ఫ్రాగ్ గంగదత్తుడు. వెళ్ళి ప్రియదర్శన నాకు నీ హెల్ప్ కావాలి. ఏంటిదంటే ఇక్కడ ఎవరైతే మా రిలేటివ్స్ ఉన్నారో అందులో కొన్ని ఫ్రాగ్స్ నాకు ఇలా ఇన్సల్ట్ చేశారు, నేను వాళ్ళని చంపలేకపోతున్నా, నువ్వు వాళ్ళని చంపి తినేయాలి. సో నేను నిన్ను మా ఏదైతే ఏరియా ఉందో ఫ్రాగ్స్ ఉండేటివి అక్కడికి తీసుకొని వెళ్తాను. సో నేను చెప్పిన ఫ్రాగ్స్ని మాత్రం నువ్వు తింటాను అంటే అని చెప్పి ప్రియదర్శనకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ప్రియదర్శనకి కొంచెం డౌట్ వస్తుంది అనమాట. ఏంటిది, ఇది నా ఎనిమి కదా, నా దగ్గరకు వచ్చి ఇలా హెల్ప్ అడుగుతుంది ఏంటి అని కొంచెం డౌట్ వచ్చి నేను రాను అని అంటది. అప్పుడు ఏదైతే ఫ్రాగ్ ఉందో గంగదత్తుడు, లేదు నువ్వు నా ఎనిమియే కరెక్టే, కానీ ఎప్పుడన్నా మనకి కష్టం వస్తే ఒక ఎనిమి దగ్గరికే వెళ్ళి మనం ఇలా అంటే మన ఎనిమీస్ని చంపడానికి యూజ్ అవుతారు, అంటే హెల్ప్ అవుతారు అని చెప్పి ఒక వాక్యం చెప్పగానే అప్పుడు ఈ ప్రియదర్శన కొంచెం కరిగిపోయి, సరే నేను నీతో వస్తాను, నువ్వు నాకు ఫ్రాగ్స్ని ఫుడ్గా పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ అయిపోయింది, నేను నా అంతటా నేను వెళ్ళి ఫుడ్ని వెతుక్కోలేను కాబట్టి అంటే అప్పుడు ఏదైతే వాళ్ళు రివర్లో ఫ్రాగ్స్ ఉంటుండే అనమాట. సో ఆ ఫ్రాగ్స్ ఏదైతే ఉండేనో ఆ ఫ్రాగ్స్ దగ్గరికి ఈ ఎవరైతే గంగదత్తుడు ఉన్నాడో ప్రియదర్శిని కూడా తీసుకొని వెళ్ళిండు. సో ప్రియదర్శనాన్ని కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆ ఎవరైతే రిలేటివ్ ఫ్రాగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ 1 by 1గా తినేస్తుంది ప్రియదర్శన. తినేసిన తర్వాత అప్పుడు గంగదత్తుడు ఏమంటాడు, నువ్వు ఇంకా వచ్చిన పని అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపో, నీ చెట్టు ఏదైతే నీ ఇల్లు ఉందో చెట్టు తొర్రలో అక్కడికి నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు ప్రియదర్శన ఏమంటాడంటే, లేదు నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు దీన్ని వాళ్ళ ఓన్ హౌస్గా చేసేసుకుంటారు, ఇంకా నాకు ఇల్లు లేనట్టే, నేను ఇక్కడే ఉంటాను మీరు ఉండే దగ్గర, నాకు ఎవ్రీడే నువ్వు ఇక్కడికి ఒక ఫ్రాక్ తీసుకొని వచ్చి ఇవ్వాలి, నేను దాన్ని తింటూ ఇక్కడే ఉంటాను అని డిమాండ్ చేస్తుంది. లేదు ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే ఒకటేసారి నేను అన్నిటినీ తినేస్తా అని భయపెట్టిస్తుంది. భయపెట్టియంగానే అప్పుడు గంగదత్తుడు ఇంకా ఒకటేసారి అందరినీ చంపుకోవడం కంటే మెల్లమెల్లగా కొంతమందిని అన్న కాపాడుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన చేసి సరే ఉండు అని అనుకుంటూ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా ఒక్కొక్క ఫ్రాక్ని తినేస్తూ ఉందన్నమాట. ఎవరు? ప్రియదర్శన అంటే స్నేక్. సో డైలీ ఒక్కొక్క ఫ్రాక్ తింటుంటే ఏదైతే ఫ్రాగ్స్ది క్లాన్ ఉందో అంటే వాళ్ళ జాతి ఉందో కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. కొన్ని రోజులు వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరైతే గంగదత్తుడు ఉన్నారో వాళ్ళ కొడుకుని తినేసింది, వాళ్ళ వైఫ్ని తినేసింది, మొత్తం వాళ్ళ ఫ్యామిలీని కూడా తినేసింది అనమాట. తినేసిన తర్వాత ఇంకా గంగదత్తుడు అనుకుంటున్నాడు ఇలా అయితే పని కాదు, సో ఇప్పుడు మనం ఒక ఐడియా చేయాలి అని అనుకొని అప్పుడు ఏమంటదంటే ప్రియదర్శన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నువ్వు ఉన్న ఫ్రాక్స్ అన్నిటినీ తినేసావు, ఇప్పుడు నువ్వు నన్ను కూడా తినేస్తే నీకు ఫర్దర్గా ఎలాంటి ఫుడ్ దొరకదు, నువ్వు నన్ను వదిలేసే నేను నీకు వెళ్ళి వేరే ఫుడ్ ఉన్న ప్లేస్ని వెతికి నిన్ను అక్కడికి పిలుస్తా, నువ్వు అక్కడ కూడా తిను అని చెప్తే ఇదేమంటుంది అప్పుడు, సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా, నువ్వు వెళ్ళి నాకు అలాంటి ఒక ప్లేస్ని కనుక్కొని తిరిగి వచ్చి నాకు చెప్పు, నేను అక్కడికి వచ్చి అన్నిటిని రోజు ఒక్కొక్కటి తింటా అని చెప్తే అప్పుడు గంగదత్తుడు ఇది ఆయన ట్రికీ ప్లాన్ అనమాట. సో అందరు చనిపోయిన తర్వాత అతనికి ఇలాంటి ప్లాన్ వచ్చింది. అతను అప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ప్రియదర్శనకి ఇంకా ఫుడ్ లేదు కదా, అప్పుడు ఏం చేస్తాడు, ఒక పర్సన్ ఇగ్వానా అనే ఇంకొక పర్సన్ని ఏం చేస్తాడు, ఎవరైతే గంగదత్తుడు వేరే ప్లేస్కి వెళ్ళిండు కదా ఆ ప్లేస్కి న్యూ ప్లేస్కి పంపిస్తాడు అనమాట. పంపించి ఏమని అడిగిపిస్తాడు, నువ్వు ఫ్రాగ్స్ తెస్తా అని చెప్పావంట కదా, అక్కడ స్నేక్ వెయిట్ చేస్తుంది రా అని చెప్తే అప్పుడు ఆ ఫ్రాగ్ ఏమంటది, లేదు నేను రాను, ఇంకా ప్రియదర్శనకి చెప్పేసి ఇంకెప్పుడు నేను రాను, ఇంకెప్పుడు నా కోసం వెతకకని చెప్పు, ఇంకోసారి నా గురించి వెతికితే మంచిగా ఉండదని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళేస్తే అలా ఇంకా ఆ ఇగ్వానా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ప్రియదర్శనకి చెప్పేస్తే అలా స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో వేరే ఎస్సాన్సెస్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.